ఉంటారు. శరీర సంబంధమైన కార్యాలు ఏమైనవి, తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ధ్యానం చేసాం. ఆత్మ సంబంధమైన అనుభవం, ఆత్మ ఫలము ఏంటి అంటే ఆత్మఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మిక మారుతున్నప్పుడు శరీర క్రియలన్నీ కూడా మనలో వచ్చిపోయి ఆత్మఫలం రావాలి. ఎప్పుడైతే ఆత్మఫలం వస్తుందో అట్టి వాటికి విరోధమైన నియమం ఏమి కూడా ఉండదు. శరీర సంబంధంలో దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని కూడా చదువుకున్నాం. శరీర కార్యం చేసేవారు దో వీఆర్ క్రిస్టియన్స్, మనం క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా చర్చ్కి వస్తున్నప్పుడు కూడా శరీర సంబంధంగా జీవిస్తే వి విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేము. అయితే ఆత్మ సంబంధమైన అనుభవంలోకి, ఆత్మ ఫలంలోకి వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే అలాంటి వారికి అసలు దెర్ ఇస్ నో అగైనెస్ట్ లా అంటాడు. అక్కడ ఎంత అద్భుతమైన మాట చెప్పాడంటే ఫర్ దెమ్ దెర్ ఇస్ నో అగైనెస్ట్ ఏ లా కూడా పని చేయదు అన్నాడు. సో స్పిరిచువల్ ఫ్రూట్ అనేది మనకు వచ్చినప్పుడు అంత అద్భుతమైన అనుభవంలోకి వెళ్తాం. తర్వాత వారికి ఏం చెప్పారంటే మనము ఆత్మను అనుసరించి జీవించడం, పర్సనల్ వ్యక్తిత్వం, పర్సనల్ స్పిరిచువల్ లైఫ్లో ఎలా నడవాలి అని కూడా అనుకున్నాం. ఆత్మను అనుసరించి మనం జీవిస్తున్నప్పుడు మనం క్రమంగా నడుచుకుంటాము. అది గలతీ పత్రిక 5:25లో చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఆత్మను అనుసరించి జీవించడం ప్రారంభిస్తామో క్రమంగా నడుచుకుంటాం. అంటే డిసిప్లిన్ అనేది మనకి ఎవరో నేర్పితే వచ్చేది కాదు. వి విల్ బి డిసిప్లైన్డ్ బై ది స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము డిసిప్లైన్ చేయబడతాము, క్రమంగా నడుచుకుంటాము. ఒకరి మీద ఒకరు ఏం చేయము, వివాదములకు రేపకుండా, అసూయపడకుండా, అతిశయపడకుండా మనం జీవిస్తాం. ఈ 3 ప్రాముఖ్యమైనవి. క్రమంగా నడుచుకుంటామని చెప్పిన తర్వాత ఏంటి ఆ క్రమం అంటే ఒకరి మీద ఒకరు వివాదంలోకి వెళ్ళం, రెండవది ఒకరి మీద ఒకరు అసూయపడము, మూడవది వృధాగా అతిశయపడం. ఇది గలతీ పత్రిక 5:26 ఈ మాటలు ఉన్నాయి. ఒకరి మీద ఒకరికొకరు వివాదములకు వెళ్ళము, రెండవది అసూయపడము, అతిశయపడము. స్పిరిచువల్ పర్సనాలిటీ అనేది స్పిరిచువల్ లైఫ్లో వస్తుంది. ఈరోజు మరొక అంశంలోకి గలతీ పత్రికలోనే చెప్తున్నాను. 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారిని తీసుకుని రావాలి. సో స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటో చెప్పాను. స్పిరిచువల్గా వ్యక్తిత్వం మనం కలిగినప్పుడు ఎలా డిసిప్లైన్ చేయబడతామో చెప్పాం. ఇప్పుడు వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? వన్స్ స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం మారిన తర్వాత వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మనం ఏం చేయాలి ఇక్కడ అంటున్నాడు. ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు చేయవలసిన పని ఏంటి అంటే, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధింపబడనేమో తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మ సంబంధులమైనటువంటి మనం చేయవలసిన పని ఏంటంటే, ఎవరైనా మరలా లోకంలో ఆ పాపంలో చిక్కుపడితే వారిని మంచి దారికి తీసుకొని రావాల్సిన పని మనం చేయాలి. ఇప్పుడు పాపులను రక్షించడం ఒక వ్యక్తి, ఈ మధ్యలోకి వచ్చి మన వెనక్కి వెళ్ళిపోయి చాలా మంది ఉంటారు. పాపులను రక్షించడం ఒక అనుభవం. దానికంటే ఇంకొక ముఖ్యమైన అనుభవం ఏంటో తెలుసా? కొంతవరకు వచ్చి మరలా ఏమవుతారు చూడండి. కొన్ని అలవాట్లు ఉన్న వాళ్ళు ఏమవుతారంటే, ఈ స్మోకింగ్ అలవాట్లు ఉన్న వాళ్ళు, డ్రింకింగ్ అలవాట్లు ఉన్న వాళ్ళు, ఇతర లోక స్నేహితులతో తిరిగే అలవాట్లు ఉన్న వాళ్ళు కొన్ని రోజులు వచ్చిన తర్వాత మరలా ఏమవుతారంటే బ్యాక్ స్లైడర్స్ అవుతారు. మరలా ఏమవుతారు? బ్యాక్ స్లైడర్స్ అవుతారు. కొన్ని అలవాట్లు వాళ్ళు మరలా ఏం చేస్తాయంటే, సాతానుడు మరలా వాళ్ళ మీద ఆ పాత అలవాట్లతో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఫస్ట్ వాళ్ళు ఎందుకు అలా మరలా అందులోకి వెళ్ళిపోతారంటే, ప్రాపర్ ఫెలోషిప్ లేక మరలా వెళ్ళిపోతారు. కనుక ప్రతి క్రైస్తవునికి కూడా ఫెలోషిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సహవాసం అనేది ఏంటి? చాలా ప్రాముఖ్యం. ఈ సహవాసం అనేది లేని వాళ్ళు ఏం చేస్తారంటే, మొదట్లో మళ్ళీ ఇదంతా కూడా వెనకాతల సాతానుడు చేస్తుంటాడు. ఎప్పుడైతే ఒంటరిగా జీవిస్తూ ఉంటారో వారిని మరలా వెనక్కి లాగేటువంటి పనిలో ఉంటాడు. ఎందుకంటే
ఒకసారి వాళ్ళు దానికి బానిసలైపోయి ఉన్నారు. ఆ అలవాట్లకు, ఆ ప్రదేశాలకు, ఆ ఎడిక్షన్స్కి వాళ్ళు కొంతకాలం అలవాటు పడిపోయి ఉన్నారు కనుక మరలా ఎలాగైనా ఆ ఎడిక్షన్స్ నుండి మరలా లాగడానికి ప్రయత్నం చేస్తారు. కనుక వాటిలోంచి లాక్కుండా మనము ఫెలోషిప్ అనేది ఉన్నప్పుడు, సహవాసం ఉంటున్నప్పుడు చక్కగా నడుచుకుని వెళ్ళిపోతారు. రెండోది, కొంతమంది ఏం చేస్తారంటే వారు ఉద్యోగ పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి సరైన ఫెలోషిప్ లేక పోయినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే మరలా ఆ యొక్క వికెట్ థింగ్స్కి, ఆ బలహీనతలకు వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది, తప్పిపోయే అవకాశం ఉంటుంది. కనుక మనం ఏం చేస్తుండాలి అంటే, వాళ్ళు తప్పిపోయారని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు కూడా ఏం చేయాలన్నాడు, అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఇది ప్రతి క్రైస్తవుడు చేయాలి. ఇట్ ఇస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పాస్టర్. ఇది పాస్టర్ గారి యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు. వాళ్ళు చెప్పేటువంటి తెలివైన వచనం చెప్తుంటారు ఏంటి తెలుసా, నాకు కొంచెం చర్చి కొంచెం సెట్ అవ్వట్లేదండి అని చెప్తారు. అన్నీ దొంగ అనమాట, దొంగ మాటలు. లేకపోతే ఇంకేం చెప్తారు, అందులో అందరూ సరైన వాళ్ళు కారండి విశ్వాసులు, ఇవన్నీ చెప్తుంటారు. సో ఇవన్నీ చెప్తారు కానీ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే, కరెక్ట్గా అడిగితే ఏం తెలిసిందంటే వాళ్ళ మూవీస్కి అలవాటు ఉన్నారంటే గేమ్ మూవీస్కి అలవాటు పడిపోయారు అనమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలి, ఏదో కారణం చెప్పాలి. లేకపోతే వాళ్ళకి స్మోకింగ్ అలవాటు, మళ్ళీ స్మోకింగ్ అలవాటు పడిపోతారు వాళ్ళు. ఇక్కడికి వస్తే ఈ దేవుని వాక్యం ఏం చేస్తుంటుంది, గద్దిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం గద్దిస్తుంది కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు వస్తుంది అని చెప్పి రావడం మానేస్తారు. ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు కూడా ఎవడైనా మళ్ళీ అలా తప్పిపోయాడేమో చూసుకుంటూ ఏం చేయాలట, ఒకడు ఏ తప్పిదములను చిక్కున్నాడేమో జాగ్రత్తగా చూసుకుంటూ మీలో ప్రతివాడు కూడా ఏం చేయాలట, వారిని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా చేస్తూ ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలి, చేస్తూ ఉండాలి. జాగ్రత్తగా చూసుకొని మనం సింపుల్గా దాన్ని పక్కన పెట్టేసేటువంటి విషయం కాదు ఇది. ఈ విషయాల గురించి చాలా చోట్ల రాయబడి ఉంటాయి. యాకోబు పత్రిక అనుకుంటారా, నేను ఇది ఆ రిఫరెన్స్ నాకు అదే అనుకుంటున్నాను, చూపిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన యెడల పాపిని తప్పు మార్గంలో మళ్లించేవాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు ఆదివారం చెప్పినట్టుగా నేను శుక్రవారం చెప్పను. శుక్రవారము మనం పూర్తిగా బిలీవర్స్ ఉద్దేశించి మెచ్యూరిటీలోనికి చెప్పే విషయాలు మనం చెప్తున్నాం కనుక, నా సహోదరులారా, మీలో ఎవడైనానో సత్యం నుండి తొలగిపోయినప్పుడు, ఇందాక కూడా అదే మాట చెప్పుకున్నాం కదా, తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని ఏం చేయాలట, సత్యమునకు మళ్లించిన యెడల, సత్యంలోనికి ఏం చేయాలి, మళ్లించిన యెడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకున్నాడు. ఇది ప్రతి విశ్వాసి కూడా చేయవలసినటువంటి పని. ఇది ఎర్లీ చర్చ్ ఇలాగే పనిచేసేది కనుక వాళ్ళు ఎప్పుడైతే ఒంటరి అయిపోతున్నారో, ఎప్పుడైతే చూడండి మీకు సైన్స్ తెలిసిపోతే సూచనలు, వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు, ఇక కలవడానికి ఇష్టపడుతూ ఉండరు. ఎవరైనా కనిపించినా పెద్దగా కలుస్తూ ఉంటే బిజీగా ఉన్నట్టు ప్రవర్తన. అప్పుడు మీరు అర్థం చేసుకొని వారి గురించి ప్రార్థించి వాళ్ళు ఏం చేయాలంటే వల్ల ఆ తప్పు మార్గంలోంచి, ఆ పాప మార్గంలోంచి దేవుని యొక్క మార్గంలోనికి ఏం చేయాలి, నడిపించాలి. మరణం నుండి ఒక ఆత్మను మనము రక్షించగలుగుతాం. ఇది మన పని. ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు. అలాగే అక్కడ ఏమన్నాడు పౌలు, మిమ్మల్ని గురించి మీరు కూడా చాలా జాగ్రత్త కాపాడుకోవాలి అంటున్నాడు. కొట్టుకెళ్ళిపోతున్న వాడిని పట్టుకోవాలంటే ఏం చేయాలి, మనకు సరిగ్గా పట్టుండాలి. కొట్టుకెళ్ళిపోతున్న పట్టుకున్నారనుకోండి, ఆడు మిమ్మల్ని లాక్కి వెళ్ళిపోతాడు, అది కొంత ప్రమాదం ఉంటుంది. కొట్టుకెళ్ళిపోతున్న వాడు ఎస్ఎన్ గారు ఒకసారి
ఈ ఎగ్జాంపుల్ ఎలా చెప్పారంటే, ఒక విశ్వాసం రోజు తీసుకెళ్తుంటే వాడికి మళ్ళీ ఈ ప్యాకెట్ ఆడే అలవాటు ఉంది. ఇది చాలా ప్రమాదం. ప్యాకెట్ ఆడేటప్పుడు మీకు తెలియదు, కానీ ఈ అలవాటు ఉన్న వాళ్ళు తెలుస్తుంది అనమాట. అంటే నాకు కూడా తెలియదు, నాకు అలవాటు లేదు ఇది. వాళ్ళు ఆ ఆట మళ్ళీ ఆడుతుంటే వాళ్ళకి లాగేస్తుంది. ఈ మొత్తం మీద వాడు అలా ఉండిపోతున్నాడంట. వేరే చోట విశ్వాసం తీసుకెళ్తూ ఏమైంది అంటే ఇక్కడ ఉండిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటే అక్కడ ఉన్నాడు. మొత్తం మీద తీసుకెళ్ళి రాను నీకోసం వెయిట్ చేస్తాను, ఈ గేమ్ అయిపోయి వచ్చేస్తాను అన్నాడు. ఏంటి ఈ గేమ్ అయిపోయాక వచ్చేస్తాను అన్నాడు. చూస్తూ ఉంటే సరిగా ఆడలేదు. రే నీ వెయిటర్ ఆడుతున్నావు, లే నేను ఆడుతుందే అన్నాడు. ఏంటి ఇంతసేపు ఈ గేమ్ ఆడడం లే అన్నాడంటే ఈ ఉలిగిపోయాడు. ఇందులో ఏమయ్యాడు? వీడు ఉలిగిపోయాడు. నిజంగా జరిగిన విషయం ఆయన చెప్పాడు. కనుక ఒక వ్యక్తిని లాగాలంటే ముందు మనకు మంచి స్టాండర్డ్స్ ఉండాలి. స్టాండర్డ్స్ అంటే మనం గట్టిగా క్రీస్తుని పట్టుకొని ఉండాలి. ఒక చేతితో క్రీస్తుని గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు ఇంకొకరికి ఏం చేయగలం. మీరు క్రీస్తుని సరిగా పట్టుకోకుండా మీరు జయించారని వాటితో కూడా మీరు కూడా ఏమవుతారు? కొట్టుకొని వెళ్ళిపోతారు. కనుక ఇలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. వారిని పట్టుకోవాలి. పట్టుకుంటే అది ఎంత అద్భుతమైనటువంటి కార్యం అంటే ఆత్మ సంబంధమైన వారు చేసే పరిచర్య. కొంతమందికి చాలా మంది పరిచయం చేయాలంటే ఏం చేయాలనుకుంటారు. దిట్ ఈస్ ద మినిస్ట్రీ. పరిచయం చేయండి. నేను యవనస్తుగా ఉన్నప్పుడు యవన కాలంలో మేము కొంతమంది అలాగే ప్రార్థన చేసుకుంటుండేవాళ్ళం. కొంతమంది మధ్యలో మానేస్తుండేవారు ప్రార్థనలు. మధ్యలో ప్రార్థన మానేస్తుండేవారు. ఒకలే చిత్రం ప్రశ్నలు వేసేవారు. ఏం రాలేదంటే ఆ పన్నోడు ఏంటన్నా మాకు వాయిస్ మారిందంటే ఏంటి? వాయిస్లో సరిపోద్ది. ఏం రాలేదంటే మా పన్నోడు ఏంటన్నా నీకంటే ఖాళీ నువ్వంటే వస్తావు, మా పన్నోడువా? సో సంథింగ్ రాంగ్. వెంటనే వాళ్ళు ఏం చేయాలి? అందుకే అక్కడ సాత్వికముతో అన్నాడు. అక్కడ ఏమన్నాడు? సాత్వికులు ఏమన్నారు? సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే ఏదో సాత్వికం, గొడవ పడను. సాత్వికం అంటే ఏంటి? ఎవరితో కూడా గొడవ పడని వారు సాత్వికులు. గొడవ పడకుండా ఏం చేయాలి? అప్పుడే మనం వెంటనే నీకేంట్రా, నా వయసు ఏంటి, నువ్వు వయసు ఏంటి, నన్ను అలాగంటావా, నా ఆత్మీయత ఏంటి, మనం గొడవ పెట్టుకున్నాం అనుకోండి, ఇంక మొత్తం సాత్వికముతో వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ మంచి దారిలోకి తీసుకొని రావాలి. ప్రభు మీద ఆనుకుంటూ వాళ్ళని అలా నడిపించాలి. చాలా కష్టం. పాపులను దేవుని యొక్క మార్గంలో నడిపించడం ఎంత పనో, విశ్వాసులుగా వాళ్ళు నడిపించడం కూడా చాలా పెద్ద పని. చాలా పెద్ద పని. మధ్యలో వచ్చేసరికి ఇది ఏమవుతుందంటే సాతానుడు పాత అలవాట్లన్నీ కూడా మళ్ళా విశ్వాసుల మీద దాడి చేస్తాడు. గతంలో టీవీ సీరియల్స్ అలవాటు అనుకోండి, మళ్ళా ఆ అడిక్షన్స్లో తీసుకెళ్ళిపోతాడు. గతంలో ఏ అలవాట్లు ఉన్నాయో ఆ అడిక్షన్స్ అన్నింటిలో కూడా తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు మీరు సహవాసం దేవుని బిడ్డలతోనూ మందిరంలోనూ తగ్గిపోతున్నారు అనుకోండి, ఆ బలహీనతలన్నీ మళ్ళీ మన మీద విడుదల చేస్తాడు. ఇంతకుముందు మానేసుని కూడా మీరు చూసేస్తారు. మీకు అర్థమైందా? ఇంతకుముందు మానేసినవన్నీ కూడా ఏం చేస్తారు? మీరు కాదండి, మీరు అందరూ మంచి అలా చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంతకుముందు ఏవైతే విడిచిపెట్టేశారో అవన్నీ కూడా మళ్ళా చేయడం ప్రారంభిస్తారు. కనుక చాలా జాగ్రత్తగా విశ్వాసమైనటువంటి మనము మన జీవితాలను కాపాడుకుంటూ ఇతరులు కూడా నడిపించాలి. యూదా పత్రికలో కూడా ఒక మాట చెప్తా చూడండి. యూదా పత్రిక అంటే ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. 22వ వచనం, ఒకటే అధ్యాయం ఉంటుంది. అందులో 22వ వచనం యూదా పత్రిక. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరు రక్షించుడి. చాలు. సందేహపడు వారి మీద ఏం చేయాలట? కనికరం చూపించండి, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించండి. సందేహపడేవారు కొంతమందికి మధ్యలో వెళ్ళేసరికి మీరు ఇలాంటివన్నీ కూడా మీకు యాత్రికుడి ప్రయాణం బుక్లో కనిపిస్తాయి. యాత్రికుడి ప్రయాణం బుక్ ఖచ్చితంగా చదవండి. యాత్రికుడి ప్రయాణం బుక్ గతంలో ఇలాగే చెప్పి బుక్లు ఇచ్చాను. ఆ బుక్లు రాలేదు, ఎవరికి ఇచ్చారు కూడా నాకు తెలియదు.
చదివి మళ్ళీ నాకు ఇవ్వండి, నాకు ఎందుకంటే నాకు అవసరం లేదు, మళ్ళీ ఇంకెవరికైనా ఇద్దామని. ఇప్పుడు ఒక బుక్ ఉంది నా దగ్గర, తెలుగులో ఉంది, ఎవరైనా చదువుతారంటే పెట్టుకొచ్చారు. ఇంగ్లీష్లో కూడా ఉంటుందంటున్నాను, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, పిల్గ్రిమ్ ప్రోగ్రెస్ అంటారు. సో ఎలాంటి సాధారణుడు, ఎలాంటి వ్యక్తులను మన జీవితంలో తీసుకొచ్చి మనం నిరాశపరుస్తాడు, ఎలా ఎక్కడెక్కడ మనం పడేస్తాడు, అవన్నీ కూడా జాన్ బన్యన్ అనేటువంటి దేవుడి సేవకుడు, అతను చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు తనకు దర్శనం ఇచ్చి చెప్పిన విషయాలను రాశాడు. చాలా బాగుంటుంది అనమాట. యాత్రికుని ప్రయాణం అనేది మీకు ఎవరికైనా కావాలంటే తెలుగు బుక్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, మీరు అది ఖచ్చితంగా వెళ్ళి చదవాలని కోరుతున్నాను. మళ్ళీ యాకోబు గలతీ పత్రిక ఉందాం. ఆత్మ సంబంధమైన మనమందరూ కూడా చేయవలసిన పని చూసాం. రెండోది, ముందు ఏం చేయాలన్నాడు, ఎవడైనా తప్పిపోతే వాళ్ళని ఏం చేయాలన్నాడు, మళ్ళా వాడిని మంచి దారిలోనికి, దేవుని మార్గంలోనికి నడిపించాలి. రెండవది 6:2 చదువుతాం. 6వ అధ్యాయం 2వ వచనం. ఒకని భారములు ఒకడు భరించి ఇలా క్రీస్తు నియమమును, ఒకని భారములు ఒకడు ఏం చేయాలట, భరించుట. రెండవది, ఆత్మ సంబంధులైన వారు చేయవలసిన పని ఏంటంటే, వెన్ వీఆర్ మనం స్పిరిచువల్ పీపుల్ అని మన గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు, మన గురించి మనం స్పిరిచువల్గా మారాము అనేటువంటి ఒక కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత మనం చేయవలసిన పని రెండవది ఏంటంటే, ఒకని భారములు ఒకడు భరించాలి. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమం ఏంటి? ద లా ఆఫ్ క్రైస్ట్. మనము వీఆర్ నాట్ అండర్ ద ఓల్డ్ టెస్టిమెంట్ లా. మనము పాత నిబంధనలో ఉన్నటువంటి లా కింద లేము. పాత నిబంధనల లా అది జూయిష్ పీపుల్కి దేవుడు ఇచ్చాడు. అలాగే క్రీస్తు నియమం ఏంటి అంటే, మనము ఒకని భారములు ఒకడు భరించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలి? ఒకని భారములను ఒకడు భరించాలి. సో మనము మన భారములే మనం భరించడానికి మనకి కష్టమైపోతుంది కదా. మన వంట మనం చేసుకోవడమే కష్టమైపోతుంది కదా. మన వంట మనం చేసుకోవడమే కష్టమైపోతుంది. మొన్న నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక 3 పాస్టర్ గారు వచ్చారనమాట. గుంటూరు నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు యాక్చువల్గా మా ఇంటికి గతంలో వచ్చినప్పుడు వాళ్ళ నలుగురిని ఏం చేశారంటే మా ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ళకి స్టే లేక మా ఇంటికి తీసుకొచ్చాను. అక్కడ రాత్రి మా దగ్గర ఉండి మళ్ళీ నెక్స్ట్ డే మీటింగ్కి వెళ్ళిపోయాము. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి బస్సు ఎక్కించి పంపించాను అనమాట. వాళ్ళు ఏమైందని పూర్వపాలనలో బస్సు బుక్ చేసుకున్నారు. కానీ ఇక్కడ తీసుకురావడానికి కావదని ఈలోపు అన్న ఇంకొక మంచి ఆత్మీయుడు ఆయన అన్న వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నారు. నేను అతను కూడా మంచి స్నేహితులే. మా ఇద్దరు అన్న నేను తీసుకెళ్తానండి వాళ్ళని అన్న ఒకళ్ళే అనుకున్నారు. తీరా వాడు ఒకరే వస్తున్నప్పుడు ఎంతమంది అంటే 3 ఉన్నారు. 3 ఉన్నారు వాళ్ళు. అన్న ఎలాగన్నా అంటే ఆవిడ పేషెంట్, వాళ్ళ వైఫ్ కూడా తనకి రెమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది అన్నమాట. తను చెప్తాను, అన్న మన వాళ్ళు విజయనగరం అంటే వాళ్ళు శేఖర్ పాస్టర్ గారు వాళ్ళ కజిన్ కో బ్రదర్ అనమాట. ఆ విజయనగరంలో కాదు నా సిస్టర్ అని అనమాట. వాళ్ళు ఏంటంటే మామూలు మనుషులు కాదు. ఎన్నిసార్లు ఎంతమంది వెళ్ళినా అందరికి వండి పెడుతుంటారు, ఎంతమంది వెళ్ళినా అందరికి వండి పెడుతుంటారు, అందరికీ పరిచయం చేస్తుంటారు. చాలాసార్లు మనము అంత కెపాసిటీ చాలామంది ఆడవాళ్ళకి ఉండదు. మీరు రూత్ సిస్టర్ గారు మధ్యలో వెళ్తున్నా రమ్మంటున్నారు. నేను భోజనం చేశానని మళ్ళీ ఇంటికి వచ్చి కొంచెం తినేసి వెళ్ళిపోండి అంటున్నారు. సిస్టర్ వాళ్ళు కొడుతూనే ఉంటుంది. స్త్రీలు పరిచర్య అలవాటు చేసుకోవాలి. దాని ప్రతిఫలం చాలా ఎక్కువ ఉంటుంది. స్త్రీలకి పురుషులు లేరు అని చెప్తున్నాను. వీళ్ళు వండుతుంటే లేక కనీసం సాయం చేయలేదు కొంతమంది. ఇంకా నేను ఒకటే మిగతా వాళ్ళు వస్తే బాగున్నాను. వీళ్ళు స్త్రీలు కష్టపడుతుంటే చక్కగా ఆర్డర్ చెప్తుంటారు కానీ ఏం చేయరు. మగవాళ్ళు కూడా ఏం చేయాలంటే మనం పరిచయం చేస్తూ ఉండాలి. ఒకరి భాగంలో మేబీ వాళ్ళకి అక్కడ ఆ టైంకి రెస్ట్ తీసుకోవడానికి అవకాశం లేకపోవచ్చు, ఆహారం సరిగ్గా లేకపోవచ్చు. వాళ్ళ టైం అది 2 గంటలకి మీటింగ్ అయిపోయింది, రాత్రి 10 గంటలకి బస్సు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇక మరలా వాళ్ళకి అకామిడేషన్ ఎవరు? ఎక్కడ ఉంటారు వాళ్ళు? సో ఇవన్నీ కూడా మనం
మనకి ఎందుకులే, మంచి సామెతలు ఉంటుంది, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్గా ఉండకూడదు. ఆత్మ సంబంధులైన మనలో ప్రతి వారం కూడా ఒకరిని భారములు ఒకరు ఏం చేయాలి, భరించాలి. మనం అనుకుంటాము కష్టం అయిపోతుంది కదా, చాలాసార్లు చాలా కష్టం ఉంటుంది. కానీ దెర్ ఈస్ ఎ ఫ్రూట్ ఫర్ యువర్ లైఫ్. ఆ ఫ్రూట్ నీ పిల్ల తరంలో కూడా వస్తుంది. హల్లెలూయా. మా ఇంట్లో ఇంచుమించు 5-6 ఉండేవారు. ఒకసారి పాస్టర్ గారి ఫ్యామిలీ, పిల్లలు జ్ఞానపురంలో ఉంటున్నప్పుడు అప్పుడు చిన్న చిన్న ఇళ్ళే, కానీ 5 ఉండేవారు. 5 ఒకే బాత్రూమ్. ఇప్పుడంటే 2 వేసి 3 వేసి 4 వేసి ఉన్నప్పుడు చాలట్లేదు. అప్పట్లో ఒకటే ఉండేది. చూడండి, అక్కడ ఓన్లీ మున్సిపల్ వాటర్ మీద ఆధారపడే పరిస్థితి లేదు. కానీ అప్పుడు చాలా మంది వస్తుండేవారు. కొన్నిసార్లు మా అమ్మగారు విసుక్కునేవారు కాదు, కానీ మేము విసుక్కునేవారు. ఈటీలో వచ్చారు, బిడ్డలు ఖాళీ చేయాలి, ఇది చేయాలి అనుకునేవారు. కానీ ఆ ఫ్రూట్ తర్వాత తరంలో మేము అనుభవిస్తాం. ప్రెజర్లో అలాగే తర్వాత తరంలో అది మనకు వస్తుంది. ఒకటి భారంలో ఒకరు భరించడం అనేది క్రీస్తు నియమము. క్రీస్తు నియమం కనుక మనకి ఎక్కడైనా మనకు అలాంటి అవకాశం ఉన్నప్పుడు, పరిస్థితులు అలా ఉన్నప్పుడు వెంటనే మనం వాళ్ళకి ఆహ్వానించే అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, లేకపోతే అదర్ థింగ్స్, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్గా ఆ టైంకి కొంత సహాయం. అందరూ ఫైనాన్షియల్గా సహాయం చేయలేకపోవచ్చు, బట్ మనం సామర్థ్యం కొద్ది బైబిల్ క్లియర్గా చెప్తాడు కొరింథీ పత్రికలో, అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీ. సామర్థ్యం అంటాడు, మన తెలుగులో సామర్థ్యం ఉంటుంది, ఇంగ్లీష్లో ఏమంటారు, మీ సామర్థ్యం కొద్దిగా మీరు చేయొచ్చు. అదేంటంటే ఆత్మ సంబంధులమైన మనం అందరూ కూడా ఆ పరిచర్య చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఆ ఫ్రూట్ అనేది ఏముందంటే మనకి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ఒకరి భారంలో ఒకరు ఏం చేస్తుంటారట, భరిస్తూ ఉండాలి. మనకి సింపుల్గా తెలుసుకోవచ్చు, ఇఫ్ ఐ ఆమ్ ఇన్ దట్ సిచ్యువేషన్, నేను ఆ సిచ్యువేషన్ ఉంటే నాకు ఎలా ఉంటుంది, నేను ఎలాగవుతాను. సో సేమ్ అదే ఆ సిచ్యువేషన్లో మన మిత్రులకు కూడా దాన్ని ఏం చేయగలుగుతాము, సహాయము చేయగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా చేస్తున్నప్పుడు మీ పిల్లలు ప్లస్ అవుతారు, మీకు కూడా పరలోకంలో గొప్ప ఫలం ఉంటారు. హల్లెలూయా. తెలియకనే కొంతమంది ఆతిథ్యము చేయ మర్చిపోకుడి అంటాడు ఇబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో. ఆతిథ్యము చేయడం మర్చిపోవద్దు. కొంతమంది తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేశారు, దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అంటాడు. కనుక ఆతిథ్యం చేయడం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇది క్రీస్తు నియమము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత 6వ వచనం, వాక్యోపదేశం పొందువాడు మంచి పదార్థములన్నిటిలో, నా కోసం చెప్పేది కాదు, మీకు ఇబ్బంది పెట్టకూడదని చెప్తున్నాను. ఇది పట్టుకొని ఏం చేస్తారు తెలుసా, మీకోసమే చేసామండి అని చెప్పి ఇంకా ఎంతైనా పెడుతుంటారండి. పాస్టర్ గారికి పెడితే ఏమవుతుంది, ఆశీర్వాదం అనుకొని ఎంతైనా పెడుతుంటారు. ఒక్కోసారి ఏమవుతుంది తెలుసా, తిన్న తర్వాత తేనుపు కూడా రాదనమాట, అంత భయంకరంగా పాస్టర్ గారికి పెడుతుంటారు. అర్థమవుతుందా? అది మీకు అప్పుడు దీవెన అది చూడండి, ఎంత అది నవ్వుతున్నాడు, ఆల్రెడీ డేంజరస్ మనుషులు ఎంతైనా వేస్తుంటారు, ఎంతైనా వేసేస్తుంటారు. అదేమో అరగదు, కడుపు నొప్పి తర్వాత. కనుక వాక్యోపదేశం పొందే వారికి మంచి పదార్థాలు అన్నింటిలో ఇవ్వాలని ఉంది. అంతేగాని మీరు ఇంక అన్నీ వండేసి మనిషికి, మీకు మాకు చెప్తున్నాను, పాస్టర్ గారికైనా ఎవరికైనా, పాస్టర్ గారు అట మన ఎవరో చెప్పారు, ఇంచుమించు కొన్ని లారీలు మాంసం తినేస్తారట వాళ్ళు చచ్చేలోపు. వాళ్ళు చనిపోయే లోపు కొన్ని లారీలు మాంసం తినేస్తారట, రోజు తిని తిని తిని. కనుక అవేమి లేకుండా మీరు మంచోళ్ళైతే చక్కని పప్పు పెరుగు పెట్టి వాళ్ళని అలా సరిపెట్టేస్తారు, రకరకాలు వండేస్తారు. వండేసి ఇవన్నీ కూడా ఎవరు తినాలి, మాస్టర్ గారు తినాలి. ఇలా చూసేటప్పుడు ఇలా రెండేసేస్తుంటారు, అలా 3 వేసేస్తుంటారు. అయితే
అలా బలవంతంగా తినడం వల్ల మీకు ఆశీర్వాదం రాదు. తినిపించడం వల్ల వాళ్ళు ఎంత తినగలరో అంటే తినిపించాలి. సరే, ఇది నేను దాని గురించి అంతకుమించి వివరించను. ఈ వాక్యం పట్టుకొని చాలా మంది ఏం చేస్తారు తెలుసా, దడదడలు ఆడించేసి ఇస్తున్నావా లేదా ఇవన్నీ కాదు. బలవంతంగా ఇచ్చేవి ఆశీర్వాదం ఎప్పుడు రావు, ప్రేమతో చేసేవే ఆశీర్వాదం. కానీ 7వ వచనం కొద్దాం. మోసపోకుడి దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తునో. సో ఇక్కడికి వచ్చేసరికి మన స్పిరిచువల్ లైఫ్లో మనం ఎలాగ పంటను అనుభవిస్తామో ఇక్కడికి వస్తున్నాడు. సో వి నీడ్ టు సో. మనము విత్తనం విత్తాలి, అప్పుడు మనకి ఏం దొరుకుతుంది? పంట దొరుకుతుంది. మనుషుడు ఏం విత్తునో ఆ పంటే కోసుకుంటాడు. సో ఇక్కడ నుంచి ఆ పై చెప్పిన విషయాలన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ సీడ్స్. నువ్వు ఒకరిని ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తివి ఇతర బలహీనలను నడిపిస్తున్నప్పుడు ఇవన్నీ ఏంటి? విత్తనాలు. నువ్వు ఏమి విత్తుతావో, మనుషుడు ఏమి విత్తునో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డా అంటే అర్థం ఏంటి అనుకున్నారు? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డా అంటే అర్థం ఏంటి? అని నా జీవితంలో ఏమీ దేవుడు ఎందుకు చేయలేదని ఒక రోజు మనం అడుగుతాం. చాలా మంది అడుగుతారు, ప్రశ్నిస్తారు. దేవుడు ఎందుకు నా జీవితంలో ఏమీ చేయట్లేదు, దేవుడు నా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదు? బైబిల్ చెప్తుంది మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డా అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎవరు పాయింట్అవుట్ చేసి ఎవరు కూడా దేవుణ్ణి అడగలేరు అంటున్నారు. ఎందుకు అడగలేదంటే నువ్వు ఏం విత్తావో ఆ పంట నువ్వు కోసుకుంటావు. హల్లెలూయా. నువ్వు ఏం విత్తనాలు విత్తావో ఆ పంటను ఏం చేస్తావు? ఆఫ్టర్ నువ్వు స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోయిన తర్వాత నువ్వు ఏ విత్తనాలు అయితే విత్తుతున్నావో ఆ పంట నువ్వు కోసుకుంటావు. డెఫినెట్గా దేవుడు నీకు ఆ పంటని ఇస్తాడు. ఎంత పంట అంటే అది మన ప్రతి పంట కూడా ఏమవుతుంది, దానికి ఒక సీజన్ ఉంటుంది. ప్రతి పంటకు ఒక సీజన్ ఉంటుంది. వరికి ఒక సీజన్ ఉంటుంది, మినుములు ఈ ఏమంటారు దాన్ని నువ్వులకి సీజన్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనకి దేవుడు అన్సీజనల్ ఫ్రూట్ ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే దానంతట అదే పండు ధాన్యం దేవుడు ఇస్తాడు. దాని హిజ్కియా చెప్తాడు, యెషయా చెప్తాడు. హిజ్కియా తను మంచి పని చేశాడు. హిజ్కియా గురించి చాలా రోజులు మనం ధ్యానం చేశాం కదా, ఇంచుమించు 4 weeks ఫ్రైడేస్ అలాగే సండేస్ కలిపి ధ్యానం చేశాం. హిజ్కియాకి యెషయా ద్వారా దేవుడు ఏం చెప్తాడంటే, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 30వ వచనం చూడండి. మరియు యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన యగును, ఈ సంవత్సరమందు ఇక్కడ ఎక్కడైనా పొందుతుందా? యెషయా గ్రంథము 37:30 ఏమంటున్నాడు? యెషయా ఏమని చెప్తున్నాడు హిజ్కియాకు? ఈ సంవత్సరం అందు దానంతట అదే పండు ధాన్యము. ఎందుకంటే చుట్టూ యుద్ధం జరుగుతుంది, చుట్టూ శత్రువు ఉన్నాడు. వీళ్ళు పంటలు వేయడానికి, వీళ్ళకి విత్తనాలు విత్తడానికి వీళ్ళకి అవకాశం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దానంతట అదే పండు ధాన్యములు మీరు తింటారు. హల్లెలూయా. ప్రపంచంలో ఎక్కడ కూడా జరగంది ఒక అద్భుతం. సో ఎప్పుడైతే మనము సరైన రీతిలో విత్తనాలు విత్తుతామో, ఆత్మ సంబంధులమైనటువంటి మనము, ఇస్లీ ఏం చేశాడు? ఇతరులను నడిపించాడు, పస్కా పండుగ జరిగించాడు, అందరినీ కూడా దేవుణ్ణి ఆరాధించేటట్లుగా చేశాడు, మందిరాన్ని బాగు చేశాడు. సో స్పిరిచువల్ పనులు అన్నీ చేశాడు. కనుక తన మీదకి యుద్ధం వచ్చినప్పుడు, తన మీదకి శత్రువు వచ్చి చుట్టూ కంచె వేసినాడు. వాళ్ళు ఏం చేశారంటే చుట్టుముట్టేశారు, వాళ్ళందరూ కూడా కట్టడి చేసేసారు వాళ్ళందరినీ కూడా. అయితే ఇప్పుడు హిజ్కియా దేవుడు ఏం చెప్తున్నాడంటే, చుట్టూ ఎవరు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, మీరు ఏది కొనుక్కోమని ఎక్కడ రావాలి? బయటికి రావాలి. ప్రకారంలో మీరు ఉండిపోయారు. బయటికి రాకుండా మీరు ఏం చేస్తారని చూస్తున్నాడు శత్రువు. దేవుడు అన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళకపోయినా దానంతా అదే పండు ధాన్యం తింటారు. హల్లెలూయా. మీరు విత్తనాలు విత్తట్లేదు, మీరు పంట నీళ్లు పెట్టట్లేదు, ఏమీ చేయట్లేదు, కానీ దానంతట అదే పండు ధాన్యమును మీరు తింటారు. రెండవ సంవత్సరం దాని నుండి కొనుగోలు ధాన్యమును మీరు అంటే
సమృద్ధిగా పండుతాను. ఒక సంవత్సరానికి పంట సరిపోయింది కాదు అది. 2వ సంవత్సరం కూడా ఆ పంటను మీరు తింటారు. 3వ సంవత్సరం మీరు విత్తనం విత్తి చేలు కోస్తారు. కనుక వాళ్ళకి ఇంచుమించు 3 సంవత్సరాలు చేలు కోస్తారంటే 3 సంవత్సరాలు ఆ పంట అయ్యేంత వరకు కూడా ఈ పంటే. దేవుడు ఎంత సమృద్ధిగా దీవించాడు చూడండి. 3 సంవత్సరాలకు అవసరమైనటువంటి అద్భుతమైన పంటను దేవుడు వాళ్ళిచ్చాడు. హల్లెలూయా. కనుక దేవుడు విక్రయపబడడు. నువ్వేం విత్తావో ఆ పంటను నువ్వు కోసుకుంటావు. ఆ పంటను నువ్వు కోసుకుంటావు. బికాస్ యు ఆర్ స్పిరిచువల్గా నువ్వు మారిన తరువాత నువ్వు దేవుని వాక్యం అనుసరిస్తూ నువ్వు విత్తనాలు విత్తుతున్నావు కనుక ఇటు రక్షణ లేని వారికి, అలాగే రక్షింపబడి మధ్యలో తప్పిపోయిన వారికి, అలాగే మరి అవసరతలో ఉన్న వారికి, ఇతరుల భారమును భరించడం కొరకు నువ్వు చేసినవన్నీ కూడా ఒక విత్తనాలుగా విత్తబడితే నీకు దేవుడు గొప్ప పంటనిస్తాడు. హల్లెలూయా. వెక్కిరింపబడ చాలా మంది ఎందుకు నా జీవితంలో ఏం జరగలేదా అనుకుంటారు. మనుషుడు దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే వస్తాడు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమైన పంట పోయిను. కొంతమంది శరీరేచ్ఛలను బట్టి విత్తుతారు. వారి మోటివ్స్ సరిగా ఉండవు. శరీరేచ్ఛలు అంటే శరీర సంబంధమైన విషయాలను బట్టి. ఒక రకంగా చెప్పాలంటే ఒక విషయం అందరికీ తెలియాలని, ఇలా నేను చేస్తున్నానని అందరికీ తెలియాలని, లేకపోతే మనుషులకు కనబడవాలని, మనుషుల మెప్పు కొరకు చేసేవి ఏమవుతాయంటే అవి శరీర సంబంధంగా చేసేవి కనుక బైబిల్ చెప్తుంది శరీరం వల్ల క్షయమైపోయే పంటను కోసుకుంటారు. క్షయమైపోయేది అంటే ఎక్కువ కాలం ఉండదు, నాశనం అయిపోయేది, ఎక్కువ కాలం ఉండదు. కనుక మన భోజనం కానీ ఏది కూడా కాయగూరలు కానీ ఎక్కువ కాలం ఉండవు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కొన్ని ఏమవుతాయి, పాడైపోతాయి, ఎక్కువ కాలం ఉండవు, క్షయమైపోయేవన్నీ కూడా. కానీ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోసం. అది యాక్చువల్ కొన్ని వర్షన్స్ ఏముందంటే నిరంతరం ఉండే పంట కోసం ఉంటాడు, నిరంతరం ఉండే. సో ఆత్మను బట్టి మనం ఆత్మ సంబంధులం అయ్యాము కనుక ఆత్మను బట్టి మనం విత్తనాలు విత్తితే నిరంతరం ఉండే పంట కోసుకుంటాము. మనము మేలు చేయక ఎందు విసుగక ముందుము, మనము అలయక మేలు చేస్తమే అని తగిన కాలం మందు. హల్లెలూయా. మనము అలయక మేలు చేస్తే దేవుడు ఏం చేస్తాడట, తగిన కాలం మందు ఏమిస్తాడు, పంటనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలయక మేలు చేసినప్పుడు ఏం చేస్తాడు, తగిన కాలం మందు పంటనిస్తాడు. ఆమేన్. కనుక వాడు పంట పండింది అంటారు సార్ మాట, వాడు పంట పండిందండి అంటారు కదా. మీ పంట పండుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన పంట పండుతుంది. మన పంట పండినప్పుడు ఎంత సమృద్ధి ఇస్తాడంటే దేవుడు నిరంతరం ఉండే పంటనిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధులైన మనము ఆ క్రమంలో మనం జరిగించినప్పుడు, ఆ క్రమంలో మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తగిన కాలం ఏమిస్తాడు, గొప్ప పంటనిస్తాడు. ఆమేన్. 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల మేలు చేయడము. మనకు సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలి, ఫోన్ చూచేద్దాం. ఏం చేయదు, సమయం దొరికినప్పుడల్లా ఫోన్ చూసేదాము, ఫోన్ చేసేదాము, యూట్యూబ్ పెట్టుకొని ఏం వండవలను, ఎలాగ మార్చవలను, వంటలు చూసేదాము. మనకు సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలట, సమయం దొరికిన అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల మేలు చేయము. సమయం దొరికినప్పుడల్లా కూడా ఏం చేయాలట, విశ్వాస గృహం అందరికీ చేయాలి మేలు. మరి విశేషంగా విశ్వాస గృహం అంటే విశ్వాస గృహం అంటే విశ్వాస గృహం అంటే విశ్వాస గృహం, విశ్వాస గృహం ఏ సందే గృహము వచ్చిందని గుర్తులేదు. వస్తే సవం దగ్గర సందని ప్రాంతం గుర్తులేదు. ఏ సందే విశ్వాస గృహం అంటే చర్చ్ అన్నమాట. మన ఇల్లు మన గృహం. ఇది ఏ గృహము,
విశ్వాసులు ఉండే గృహము. కనుక విశ్వాస గృహం చేరిన వారి ఏం చేయాలి? మేలు చేయడం మనము చేస్తున్నప్పుడు అనేక మేలు చేస్తుంటే తగిన కాలం దేవుడు ఇస్తాడట, పంటనిస్తాడు. తగిన కాలం అంటే అర్థం ఏంటి? కరెక్ట్ సమయం. నీకు కరెక్ట్ సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు పంటిస్తాడు. హల్లెలూయా. అద్భుతమైన పంటను దేవుడు నీకు ఇస్తాడు. కానీ మనందరి జీవితాలను కూడా దేవుడు అలాంటి పంట ఇవ్వాలంటే ఆత్మ సంబంధులైనటువంటి మనం ఎలా జీవించాలో పౌలు రాస్తున్నాడు. కనుక ఇలా జీవించినప్పుడు దేర్ ఇస్ నో ల్యాక్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎక్కడా కూడా ఎండిపోయిన స్థితి ఉండదు. హల్లెలూయా. నో డ్రైనెస్, ఇంకా నో కరువు ఉండదు, ఎండిపోయిన స్థితి ఉండదు. దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. హల్లెలూయా. చివరికి ఒక మాట నుంచి నేను ముగిస్తాను. యెషయా గ్రంథంలోనే దేవుడు తన బిడ్డలను ఎలా నడిపిస్తాడు అనే విషయము ఇక్కడ చక్కగా రాయబడి ఉంటుంది. 58వ అధ్యాయము యెషయా గ్రంథము 11వ వచనం. యెహోవా నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఊర్చుండు. చాలు, ఇంకా చాలా ఉంటాయి. ఒక 2 మాటలు చెప్తున్నాను. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడూ ఊర్చుండు నీటి ఓట వలెను ముందు. అంటే వండర్ఫుల్ ప్రామిస్. ఎవరికిది? చూడండి, ఇప్పుడు 6వ వచనం చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్నా. మన ఉపవాసం అంటే ఏమనుకుంటాం? భోజనం మానేసి కళ్ళు లోనికి వెళ్ళిపోయి ఇదే ఉపవాసం అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదవండి. ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము. ఇంకా చూడండి, నీ ఆహారము ఆకలి కలిగిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు ఇదే కదా నాకు ఇష్టమైన. ఇలా చేస్తే అప్పుడు అవన్నీ మీరు చదవండి. అవన్నీ చెప్తే మీరు ప్రతి మెసేజ్ అవుతుంది, అందుకే నేను చెప్పట్లేదు. అలా చేస్తే 11 అలాగ నువ్వు చేస్తే ఇవన్నీ కింద ఆశీర్వాదం అన్నమాట. అలా చేస్తే ఇప్పుడు నీకేమవుతుంది? దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. 10వ వచనం కూడా చదవమా. ఆశించిన దానిని ఆకలిని వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును. యెహోవా నిత్యము నడిపించును. ఆత్మ సంబంధులైన వారు ఎలా నడవాలి? ఆత్మ సంబంధులైన వారు ఎలా నడిస్తే వాగ్దానం నెరవేరితే? మనం సింపుల్గా యెహోవాని నిత్యము నడిపించును అంటే వెలటి వాగ్దానం అనుకుంటాం. ఈ వాగ్దానం ఎవరికి? ఎప్పుడు? ఆత్మ సంబంధులైన మనము ఒకరి భారం ఒకరు భరిస్తున్నప్పుడు. ఒకడు ఏదైనా తప్పిదంలో చిక్కుకుంటే అక్కడ క్లియర్ ఉంది కదా, వాళ్ళు బంధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు, ఇవన్నీ కూడా మనం చేస్తే దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఎలా నడిపిస్తాడంటే క్షామకాలం ఆయన తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధులు జీవించే జీవన విధానం. మనం జీవించినప్పుడు దేవుడు వాటన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. ఆమేన్.
పంటను దేవుడు మనకి ఇస్తాడు. ఒకవేళ ఇప్పటికీ మనం అలా జీవిస్తున్నట్లయితే షూర్గా మీరు రాసుకోండి, దాని అంతా అదే పండు ధాన్యాన్ని మీరు తింటారు. హల్లెలూయా. అలాగే నిత్యం ముఖ్య ఓటవలను మీరు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అందులో. కనుక క్షామకాలంలో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు, మన ఎముకలను ఏం చేస్తాడు, ఆయన బలపరుస్తాడు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధులైన వారికి దేవుడు ఇచ్చే వాగ్దానం. హల్లెలూయా. కనుక ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు, జస్ట్ మనం ఆత్మ సంబంధంలో చెప్పుకుంటుంటాం, మనం చేయవలసిన బాధ్యత ఉంది. సో ఈ పని మనం చేస్తుంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు, క్షామకాలంలో నిన్ను తృప్తిపరుస్తాడు. నీవు నిత్యము ఒకే నీటి ఓట వలె ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దానంతటా అదే పండు ధాన్యం నువ్వు తింటావు. హిజ్కియాతో పాటు ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తింటారు. కనుక మనం మేలు చేస్తున్నాం కనుక దేవుడు గొప్ప పంటను మనకు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏమవుడు ధిక్కరింపబడడు. అంటే అర్థం ఏంటంటే, ఏంటి దేవా నాకు ఏం చేసావు నువ్వు అని ఆయన దగ్గర మనం ఎవరు అడగలేదు. ఆయన అడగలేదు. ఎందుకంటే మనం ఏది విత్తామో ఆ పంట మనం కోసుకుంటాం. కనుక ఇప్పటి నుంచి మనం ఆ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా శరీర సంబంధమైన జీవితం పోయి ఆత్మ ఫలంలోకి వచ్చాడు. ఆత్మ ఫలంలో నుంచి ఆత్మను అనుసరించి జీవించాడు. ఇప్పుడు ఆత్మ సంబంధులుగా చేయవలసిన పని చెప్పాడు. తద్వారా గొప్ప పంటను మనం కోయగలుగుతాము. మనము అందరము కూడా ఏమన్నాడు, క్రీస్తు నియమాన్ని మనము పాటించాలి. ఇలా క్రీస్తు నియమాన్ని మనం అందరము కూడా పూర్తిగా నెరవేర్చాలి. దట్ ఈస్ ద లా ఆఫ్ క్రైస్ట్. ఇది మనం చేస్తే దేవుడు నిన్ను గొప్ప పంటతో తృప్తిపరుస్తాడు. నిరంతరం ఉండే పంటతో తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను గలతీ పత్రికలో మ్యాక్సిమం అన్ని విషయాలు కూడా నేను అలా కవర్ చేశాను. నెక్స్ట్ వీక్ వేరే పత్రికలో మనం విషయాలు ధ్యానం చేసుకోవచ్చు. కలుసుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా దేవా, మేమందరము నీ సన్నిధిలో ఆయన తండ్రి శుక్రవారం కొంత సమయం ప్రభా నీ లేఖనాలను ధ్యానించడానికి మీరు ఇచ్చిన గొప్ప గొప్ప వందనాలు. గడిచిన 3 వారాలు కూడా ప్రభా కల్తీ పత్రికల విషయాలను ప్రభా ధ్యానం చేశాం ప్రభా. నాయన తండ్రి, ఆ విషయాలు నాయన మీ బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంచండి. ఆత్మ సంబంధులమైన మేము ఏం చేయాలో ప్రభా మాకు మీరు తెలియజేశారు. ఒకరి భారంలో ఒకరు భరించాలి. నేను ఎవడైనా తప్పిదంలో చిక్కుకుంటే వారిని మరలా మంచి మార్గంలోకి మేము నడిపించవలసిన వారు అన్నాం తండ్రి. ఆయన ప్రతి ఒక్కరూ కూడా అలాంటి పరిచయం చేయడానికి సహాయం చేయండి ప్రభా. ఆమెకు వాళ్ళు ఆయన తన బంధువు శంకర మామయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. సీరియస్ కండిషన్లో ఉంటుండగా ఆయన కనికరించండి ప్రభా. ఆయన నీ నామంలో ఆయన ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ జ్ఞానం దయచేయండి ప్రభా, రక్షణ అనుభవం దయచేయండి. ఈ రక్తముతో ఆయన శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం. దైవాన్ని కనికరించమని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి సిస్టర్ అనితని మరోసారి నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆమెకి ట్రీట్మెంట్ జరుగుతుంటుండగా అప్పటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా అద్భుతంగా మంచి ఆరోగ్యంతో బిడ్డను మీరు దీవించండి. గడిచిన వారం దేవా సాక్ష్యం చెప్పి నేను మహింపరిచింది ప్రభా. నీ బిడ్డ దేవా తండ్రి వారి సంఘంలో కూడా తండ్రి ప్రభా నీ సాక్షిగా వారిలో పెట్టి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి నిన్నటి దినాన్ని సాక్ష్యం చెప్పిన ప్రభా స్వాతి అని ఆయన సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తన భర్త దగ్గరకు మళ్ళా 9 సంవత్సరాల తర్వాత ప్రభా తిరిగి వెళ్ళుచుంటాడు ప్రభా. ఆయన తన భర్తను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈశ్వరు గారిని దర్శించండి ప్రభా. ఆయన దేవుని జ్ఞానం వారికి దయచేది ప్రభా. వారి కుమార్తెను దీవించి ప్రభా. వారి తల్లి గారు కుమారి గారిని కూడా మీరు ముట్టండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని కోరుతున్నాను ప్రభా. దేవానికి వందనాలు. అలాగే తండ్రి ప్రభా సంఘంలో ఎవరైతే ప్రభా ఆయన మరి తిరిగి పాత అలవాట్లను బట్టి ఆయన బలహీనపడి ఆయన మందిరం రాలేకపోతున్నారు, సహవాసం రాలేకపోతున్నారు ప్రభా. వారిని విడిపించమని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. తిరిగి వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయన తండ్రి మా కుటుంబాలు ఎవరు కూడా వాళ్ళ అలా వెనకబడకూడదని ప్రభా వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దైవైద్యం చక్కగా ఆరాధన అంతా జరగడానికి మీరు చూపించారు ప్రభా. విన్న మాటలన్నీ కూడా ఈ బిడ్డల జీవితాల్లో ఆయన మేలుకరంగా చేయండి. అలాగే ఆశజ్యోతి గారి యొక్క కుమారుడు నేను డానియల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు మీరు ముట్టండి, స్వస్థపరచండి. తను కూడా మరి ఎగ్జామ్ రాయవలసి ఉంటుండగా మంచి ఆరోగ్యం దయచేయి. కుమార్తె కూడా రేపు ఎగ్జామ్ రాయవలసి ఉంటుండగా తను కూడా మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇంకా ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఈ సీజనల్గా వచ్చే
ప్రతి బలహీనతల నుంచి నీ బిడ్డలందరినీ కూడా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ కరోనా వస్తుందని చెప్తున్నారు. దేవా, మేము దేనికి భయపడట్లేదు. ఆ పరిస్థితులన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలు ఎవ్వరిని కూడా ఏ తెగులు తాకున్నట్లు ప్రభా, ఏ తెగులు వారి గుడారము సమీపించుకున్నట్లు ప్రభా, ఈ రెక్కల నీడలున్న ఆరోగ్యము సంఘమున్న కుటుంబాలకు అన్నిటికీ దయచేయండి. అలాగే ప్రభా, ఆ వ్యాధిని ప్రభా మీరు పూర్తిగా పారద్రోలి ప్రజలందరూ కూడా క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవాలయంలో పెట్టుకుని వందనాలు. దేవాత నీ కృపలో నా తండ్రి మీరు దీవించండి. మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్యు దయచేయండి. తన కుమార్తెలు ఇద్దరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి భవిష్యత్తు అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మీ ఆత్మకార్యం జరిగించి మీ చిత్తానుసారమైన కార్యములు వారి జీవితంలో జరిగించండి. ఆయన మీకు ఉన్న తండ్రి స్తోత్రాలు. చిన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తాను. మేము ఆదివారం మేము కలుసుకున్నప్పుడు సంఘం అంతా కూడా సంతోషంతో నీ సన్నిధికి వచ్చి ప్రభా మిమ్మల్ని ఆరాధించి మీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రభా మేలుతో తృప్తిపరచబడినట్లు సహాయం చేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కాపుదల, ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన మాట్లాడిన ప్రతి బిడ్డకు తోడైంది నడిపించును గాక. ఆమేన్.